హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే పార్ట్ 5లో ఇప్పుడు స్టాక్హోమ్ సిటీ స్ట్రీట్స్లో మేము నడుస్తూ మా కళ్ళు ఒక రాయల్ బిల్డింగ్ మీద పడ్డాయి. అదే రుదర్ హౌసెట్, అంటే హౌస్ ఆఫ్ నోబిలిటీ అంటారు అనమాట. ఫస్ట్ లుక్లోనే ఇది ప్యాలెస్ కాదు, పార్లమెంట్ కాదు, మరి ఎందుకు ఫేమస్ అని క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. 1641లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి 33 ఇయర్స్ తర్వాత 1674లో ఈ అద్భుతమైన బిల్డింగ్ కంప్లీట్ అయింది. అయితే అప్పట్లో స్వీడన్లో ఉన్న నోబుల్ ఫ్యామిలీస్, అంటే రాయల్ అరిస్టోక్రాట్స్ అంటారు వాళ్ళని, ఇంపార్టెంట్ మీటింగ్స్ కోసం ఈ బిల్డింగ్ని యూజ్ చేసేవారు అనమాట. అయితే బిల్డింగ్ ముందు నిలబడి ఉన్న కింగ్ గుస్తావ్ వసా విగ్రహం మోడర్న్ స్వీడన్ ఫౌండర్గా ఆయన ఉన్న గౌరవాన్ని గుర్తు చేస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ ఏవైతే హౌస్ ఆఫ్ నోబిలిటీ ఉందో ఇప్పటికీ స్వీడన్లో బాగా ప్రిజర్వ్ చేసిన 17th సెంచరీ హెరిటేజ్ బిల్డింగ్స్లో ఒకటి. సో టైం సరిపోవడం వల్ల అయితే లోపలికి వెళ్ళడానికి అవ్వలేదు, కానీ ఆ హిస్టరీ తెలుసుకున్నప్పుడు చాలా చాలా బెస్ట్ అనిపించింది, బెస్ట్ ఫీలింగ్ వచ్చింది. సో నెక్స్ట్ పార్ట్ 6లో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ following me on Instagram.